రామనామాన్ని నిరంతరం జపించే భక్తుని పిలుపు శక్తి ఏమిటి? భక్తుని బాధను భగవంతుడు తీర్చాడా? హనుమంతుడికి కోపం ఎందుకొచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే రామనామం రక్షణ. భక్తుని బాధను భుజాన వేసుకున్న రాముడు. అనగనగా అది త్రేతాయుగంలోని సమయం. అయోధ్య ధర్మానికి నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పాలిస్తున్న కాలమది. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. ఆ నగరంలో ఓ భక్తుడున్నాడు. అతని జీవితం ఒక్కటే, రామనామ స్మరణ. రామ రామ రామ. అతడు తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా ప్రతిక్షణం అదే జపం, రామ రామ రామ. అది కేవలం మాటల జపం కాదు, శ్వాసలో కలిసిపోయిన నామం, హృదయంలో నిలిచిపోయిన ధ్యానం. అంతటి తన్మయత్వం. అతని కళ్లల్లో ప్రపంచం కనిపించదు, చెవుల్లో ఇతర శబ్దాలు వినిపించవు. అంతా రామనామమే. పరమ సత్యంలా అనుభూతి చెందుతూ ఉంటాడు ఆ భక్తుడు. ఒకరోజు సాధారణ మానవుడిలా శరీర అవసరాల కోసం వెళ్ళినప్పుడు కూడా మనస్సు మాత్రం ఆ పరమాత్మలోనే లీనమై ఉంటుంది. తనకు తెలియకుండానే ఆలోచనల మధ్యలో, శ్వాసల మధ్యలో సహజంగా జారిపడుతోంది అదే నామం, రామ రామ రామ. అతడు ఆపాలని ప్రయత్నించలేదు, ఆపలేడు కూడా. ఎందుకంటే అది అలవాటు కాదు, అది అతని స్వభావం. శరీరం ఒక పని చేస్తోంది, కాని ఆత్మ మాత్రం నిరంతరం రామధ్యానంలోనే విహరిస్తోంది. ఆ క్షణంలో ఆ భక్తుని స్థితి గంగానదిలో ప్రవహించే జలంలా నిరంతరంగా, దీపంలో వెలిగే జ్వాలలా అచంచలంగా, రామనామంలో పూర్తిగా లీనమైన ఆత్మస్థితి. అదృశ్య రూపంలో అక్కడే విహరిస్తున్న వాయుపుత్రుడు హనుమంతుడు ఆ భక్తుని ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నాడు. మొదట అతని నామస్మరణ చూసి హృదయం హర్షంతో నిండిపోయింది. ఎంత అఖండ భక్తి! ప్రతి శ్వాసలో రామనామమే అని ఆనందించాడు హనుమంతుడు. కాని అదే క్షణంలో ఆ భక్తుడు అపవిత్ర స్థితిలో ఉండగానే రామ రామ అని జపించడం ఆయన దృష్టిలో పడింది. ఆనందం ఒక్కసారిగా ఆగ్రహంగా మారింది. హనుమంతుడి కళ్లల్లో అగ్ని మెరిసింది. అయ్యో, ఇది ఏ విధమైన అజ్ఞానం! నా స్వామి శ్రీరాముని పవిత్ర నామాన్ని ఇలాంటి స్థితిలో ఉచ్చరిస్తారా? నామ మహిమ తెలియక ఇలా అవమానిస్తున్నాడా? భక్తి పేరుతో ఈ విధమైన అపచారం సహించలేను. అతని గుండెల్లో రామభక్తి అగ్నిలా ఎగసిపడింది. ఆ అగ్నిలోనే కోపం కూడా పెరిగింది. ధర్మాన్ని కాపాడాలనే తపనతో, ఆచారాన్ని రక్షించాలనే ఉద్దేశంతో, ఆలోచనకు కూడా తావు లేకుండా వెంటనే చర్య తీసుకున్నాడు హనుమంతుడు. వాయువేగంతో తన మహాబలమైన తోకను ఊపాడు హనుమంతుడు. ఆ తోక ఒక వజ్రాయుధంలా గర్జిస్తూ ముందుకు దూసుకెళ్ళింది. చూసి చూడగనే ఒకే గట్టి దెబ్బ. భక్తుని వీపుపై పడిన ఆ దెబ్బతో చుట్టూ గాలి కూడా కంపించిపోయింది. అఘాతానికి భూమి కూడా స్వల్పంగా కంపించింది. ఆ భక్తుని శరీరం ఒక్కసారిగా వణికిపోయింది, జలధరించింది. కాని ఆ దెబ్బలో దాగి ఉన్నది ద్వేషం కాదు, అది హనుమంతుడి అచంచల భక్తి, తన స్వామిపై ఉన్న అపారమైన గౌరవం. అయితే ఆ క్షణంలో ఆయనకు తెలియదు భక్తి వెనుక ఉన్న ఆరాటం ఎంత గొప్పదో. ఆ దెబ్బకు స్వయంగా శ్రీరాముడే స్పందించబోతున్నాడని. రామా రక్షించు! వేదనతో ఆ భక్తుడు కేకవేస్తాడు. ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆ భక్తుడికి నొప్పి క్షణాల్లో తగ్గిపోయింది. కాని అదే సమయం అయోధ్యలోని రాజభవనం. అన్నా, ఏమైంది? మీ వీపుపై ఈ గాయాలేమిటి? అంటూ లక్ష్మణుడు ఆందోళన చెందుతాడు రామునితో. సీతమ్మ కూడా కంటతడి పెడుతూ, ప్రభు, ఎవరు ఇలా చేశారు? ఎంత దెబ్బ తగిలింది? అంటూ కన్నీరు పెట్టుకుంటుంది సీతమ్మ. శ్రీరాముడు వీపుపై రక్తసిక్తమైన వాతలతో బాధపడుతున్నాడు. సీతమ్మ వెంటనే నవనీతం తీసుకువచ్చి రాస్తోంది. కాని మంట తగ్గలేదు. అప్పుడే అక్కడకు చేరుకున్నాడు హనుమంతుడు. విస్మయంతో, బాధతో, స్వామి, ఇది ఎవరి దుశ్చర్య? చెప్పండి, వెంటనే శిక్షిస్తాను అంటూ ఆగ్రహిస్తాడు హనుమంతుడు. రాముడు మెల్లగా చిరునవ్వు నవ్వాడు. హనుమా, ఆ దెబ్బ నీవే వేసింది హనుమా. నేనా స్వామి? ఎలా సాధ్యం? ఒక భక్తుడు ఆపదలో రామా అని నన్ను పిలిచాడు. అతడు ఆ దెబ్బను భరించలేడు, కాబట్టి ఆ బాధను నేనే స్వీకరించాను హనుమ. ఆ మాటలు విన్న హనుమ హృదయం కరిగిపోయింది. స్వామి, నేను అజ్ఞానంతో పాపం చేశాను. భక్తుని స్థితి చూడకుండా కోపంతో ప్రవర్తించాను. క్షమించండి ప్రభు, క్షమించండి.
హనుమ, భక్తి అంటే ఆచారం మాత్రమే కాదు, ఆరాటం కూడా. అతడు నన్ను ఎంత ప్రేమతో జపిస్తున్నాడో చూడు. హనుమంతుడు వెంటనే ఆ భక్తుని తీసుకువచ్చాడు. ప్రభూ, మీ నామమే నాకు ప్రాణం అంటూ ఆ భక్తుడు కూడా వినమ్రంగా రాముని నమస్కరించాడు. హనుమంతుడు ఆ భక్తుడు కలిసి రామనామాన్ని జపిస్తూ నవనీతాన్ని రాముని వీపుపై పోస్తారు. అందరూ కలిసి రామ 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 అంటూ జపిస్తారు. ఆశ్చర్యం! క్షణంలోనే ఆ గాయాలు మాయమైపోయాయి. మంట తగ్గిపోయింది. జై శ్రీరామ్ అంటూ ఆనందంతో గంతులేస్తాడు హనుమంతుడు. అలాగే తనతో ఉన్న ఆ భక్తుణ్ణి కూడా ఆలింగనం చేసుకుంటాడు హనుమ. ఇది వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, భాగవతం లేదా ఇతర ప్రామాణిక పురాణాల్లోనిది కాదు. ప్రత్యక్షంగా ఒక గ్రంథం నుంచి తీసుకున్న శ్లోక ఆధార కథ కాదు. లోక ప్రచారంలో ఉన్న జానపద గాథగా ఈ కథనం ప్రత్యేకం. ఇది రామనామం రక్షణ, భక్తుని బాధను భుజాన వేసుకున్న రాముడు. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: భక్తుడు ఎలాంటి స్థితిలో ఉన్నా హృదయపూర్వకంగా రామా అని పిలిస్తే ఆ స్వామి వెంటనే స్పందిస్తాడని, భక్తుని బాధను తన బాధగా స్వీకరిస్తాడని, ఆచారాల కంటే ఆరాటం గొప్పదని, భక్తుడి పిలిపే భగవంతుడికి ఓ ఆజ్ఞ అని. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటూరు న్యూస్.